రేవంత్ సర్కారు తీరుపై అన్నదాతలు భగ్గుమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ములుగు జిల్లా కాటాపూర్ రైతులు మండిపడ్డారు. కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల జాప్యంతోనే వడ్లు మొలకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ కష్టాలు వచ్చేవి కావని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నేను 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకొని నాదులు లేడు ఈ రోజులల్లా. ఎందుకంటే మేము ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రోజులల్లా ఎందుకు ఈ ప్రభుత్వం, చెత్తగురి ప్రభుత్వం, ఇది మాటలగాడు ప్రభుత్వం కానీ ఇది చేతలగాడు ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు రాజ్యం ఆట ఎద్దేసిన ఎగరసామాట. ఈ రాజ్యం కూడా ఈ రోజుల్లో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్లో లేదని నేను ఈరోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేసినా వడ్లు ఇలా ఎవరైనా కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా, దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2వ నెల కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈరోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ ఆ వడ్లని కొనుగోలు చేసి ఇవాళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఇవాళ రైతు ఇవాళ రాజ్యాన్ని చెప్తాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూర్వంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ ఇలా పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకొని ఇవాళ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా.